ఇవాళ భారతదేశంలో కూడా నెబుకద్నెజరు పరిపాలన వచ్చింది. క్రీస్తును ద్వేషించే శక్తులు మన దేశాన్ని ఏలుతున్నాయి. మన దేశంలోని క్రైస్తవ సమాజానికి శ్రమలు వచ్చినాయి. ఎందుకు ఇట్లాంటి ప్రభుత్వాన్ని దేవుడు రానిచ్చాడు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మణిపూర్లో ఈ సంభవాలు జరుగుతాయని దేవునికి ముందే తెలుసా తెలియదా? అంతమందిని చంపుతారని, మానభంగాలు చేస్తారని తెలుసా తెలియదా? ఇంతమంది పాస్టర్లను కొడతారు, చంపుతారు, దొంగ కేసులు పెడతారు, సమాజాన్ని హింసిస్తారు, సభలను చెదరగొడతారని దేవునికి తెలుసా తెలియదా? మరి వీళ్ళని ఎందుకు అధికారంలో కూర్చోబెట్టాడు? అధికారంలోకి ఎవరైనా దేవుని ద్వారా వస్తారా, సైతాన్ ద్వారా వస్తారా? ఆకాశమందున్న దేవుడు మానవుల రాజ్యం మీద తానే అధికారి అయి ఉండి, ఇవాళ భారతదేశం యొక్క పరిస్థితి భయానకంగా తయారైంది. ఎక్కడ చూసిన మతోన్మాదము, మతం పేరిట హింసలు, మానభంగాలు, చంపడాలు. ఎందుకయ్యా ఇలాంటి శక్తులను గద్దె మీదకి ఎక్కించావు? నేను ఒక మాట చెబుతున్నాను, దేవుని చిత్తము మనకు తెలియదు, అది మర్మం అని చెప్పాను నేను. క్రీస్తును ద్వేషించే వ్యక్తులను గద్దె మీద కూర్చోబెట్టడం కూడా దేవుడు మన మేలు కొరకే జరిగించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బబులోను రాజైన నెబుకద్నెజరుకు ఇష్ట దైవం ఒకటి ఉండేది. ఆ ఇష్ట దైవం పేరు బెల్తెషాజరు. ఆ పేరును దానియేలుకు పెట్టాడు. వాడు ఎంతసేపటికి నా దేవుడు నా దేవుడు అంటాడు. అవసరం వచ్చినప్పుడు తాత్కాలికంగా అబ్బో మీ దేవుడే గొప్ప అంటాడు. కానీ మళ్ళీ విగ్రహం మాత్రం తన దేవునికే చేసి మొక్కుతూ ఉంటాడు. కరడు గట్టినటువంటి అసత్య దేవతారాధకుడు. వాణ్ణి దేవుడే పట్టుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆయా దేశముల మీద చైనాలో కమ్యూనిజం ఏలడానికి దేవుడే కారకుడు. కొన్ని అరబ్ దేశాలలో క్రైస్తవులను తలలు నరుకుతూ ఉండగా అలాంటి ప్రభుత్వాన్ని అక్కడ ఉండనివ్వటానికి దేవుడే కారకుడు. మన దేశంలో ఈ హింసలన్నీ రావడానికి పూనుకున్నటువంటి కఠిన హృదయులను గద్దె మీద ఎక్కించడానికి దేవుడే కారకుడు. ఎందుకు ఇలా చేస్తున్నావు తండ్రి అంటే, ఇందులో నాకేదో ఒక మేలు ఉందిలే బాబు. కొంతమంది దానియేలులు, షద్రకులు, మెషకులు వీళ్ళు వస్తేనే గద్దె మీదకి ఎక్కుతారు, లేకుంటే ఎక్కరు. కొన్ని కార్యాలు ఇంకొక రకంగా జరగని కార్యాలు దేవుణ్ణి ద్వేషించే వాళ్ళను సింహాసనం ఎక్కించి దేవుడు జరిగించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఎట్లా కూడా జరగవు ఆ కార్యాలు. దేవుడంటే అసలు ఇష్టం లేనివాడిని పట్టుకొచ్చి రాజుని చెయ్యాలి. అప్పుడు వాడే దేవుడు అనుకున్న కార్యాలు జరిగిస్తాడు. అది తర్వాత 500-600 ఏళ్ళ అయ్యాక తెలుస్తుంది, నిత్యత్వంలో తెలుస్తుంది. అరే రే దేవుణ్ణి ద్వేషించేవాడు గద్దె మీద కూర్చున్నందుకు కదా ఇన్ని మేళ్ళు జరిగినాయి అనుకుంటాం. దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూర్చి దేవుడే జరిగిస్తున్నాడు. లాస్ట్ సెంటెన్స్ చెప్తున్నా ఈ ప్రసంగానికి. నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీ కుటుంబములో కానీ, నీ సంఘములో కానీ నీకు చేదు అనిపించే సంభవాలు ఎన్నో జరుగుతున్నాయి. నువ్వు హర్షించలేని సంగతులు, నువ్వు బాధపడే సంగతులు, నువ్వు అవమానం అయిపోయింది అనుకునే సంగతులు ఎన్నో జరుగుతున్నాయి నీ పర్సనల్ లైఫ్లో. ప్రపంచ చరిత్రలో, దేశ రాజకీయాలలో నీకెన్నో అవమానాలు, ఓటములు, డిసప్పాయింట్మెంట్స్ జరుగుతున్నాయి. ఒక్కటి మాత్రం గ్రహించు,
దేవునిని నీవు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే, సీనాయి కొండ దగ్గర లేవీయులు ఉన్నట్టుగా యెహోవా పక్షము నీవు ఉంటే, ఏలియాలాగా నీ ఒక్కదానవు మాత్రమే రోషము కలిగి దేవుని కొరకు నిలబడితే, నీకు కలిగిన అవమానాలు, నష్టాలు అన్నిటినీ మేలుగా దేవుడు మార్చేస్తాడు. అద్భుతకరుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.